యాక్నీ ఆర్ పింపుల్స్ వచ్చి తగ్గిన తర్వాత యాక్నీ మార్క్స్ పడచ్చు, లేదంటే యాక్నీ స్కార్స్ కూడా పడచ్చు. సో ఈ రెండు సెకండరీ చేంజెస్ అంటాం. ఈ రెండిటికి డిఫరెన్స్ మనకు బెటర్గా అర్థమైతే దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మనం అంతే ఈజీగా అర్థం చేసుకోగలం. సో యాక్నీ మార్క్స్ అంటే ఏంటి? బ్రౌన్ కలర్ పిగ్మెంటెడ్ మాక్యూల్స్ లాగా పింపుల్ తగ్గిన ప్లేసెస్లో వస్తూ ఉంటాయి. అది పిగ్మెంటేషన్ ఇష్యూ, అంటే మెలనిన్ డిపాజిట్ అవ్వడం వల్ల జరుగుతుంది. వీటిని మనం క్రీమ్స్తో కానీ, కెమికల్ పీల్స్తో కానీ, పిగ్మెంటేషన్ లేజర్స్తో కానీ, సీరమ్స్తో కానీ తగ్గించవచ్చు. బట్ స్కార్స్కి వచ్చేటప్పటికి అవి టెక్స్చర్లో డిఫరెన్స్, అంటే గుంతలు అంటాం కదా, పిట్స్ లాగా ఫామ్ అవ్వచ్చు. సో అది లాస్ ఆఫ్ కొలాజన్ వల్ల జరుగుతుంది. సో దాన్ని ట్రీట్ చేయాలంటే మనం ఎనర్జీ బేస్డ్ డివైస్ సపోర్ట్ తీసుకోవాలి, లేజర్ సపోర్ట్ తీసుకోవాలి, టెక్స్చర్లో డిఫరెన్స్ని కరెక్ట్ చేయాలి. సో మైక్రో నీలింగ్ చేయొచ్చు, ఫేస్ పిఆర్పి చేయొచ్చు, ఎంఎన్ఆర్ఎఫ్ లేజర్ కానీ, CO2 లేజర్స్ చేయొచ్చు. సో క్రీమ్స్తోని స్కార్స్ని మనం పూర్తిగా తగ్గించలేము. సో నార్మల్గా యాక్నీని మనం అలానే వదిలేస్తే కొంత స్కార్ కానీ చిన్న పిగ్మెంటేషనే జరుగుతుంది. అదే మనం దాన్ని పిక్ చేసి కానీ అదర్ ఓవర్ ది కౌంటర్ క్రీమ్స్ కానీ వాడి, లేదంటే దాన్ని డిస్టర్బ్ చేస్తేనే అది ఎక్కువగా డీప్ స్కార్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఇష్యూస్ కనుక ఉంటే మీరు ఒక డర్మటాలజిస్ట్ని కలిస్తే అప్పుడు దానికి ఏ ట్రీట్మెంట్ ప్రిఫరబుల్లో, ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో అనేది సజెస్ట్ చేస్తారు.